మీరేమన్నా అడిగితే చెప్తాం. రెండు మూడు ఇష్యూస్ ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావడం కోసం మేమందరం కూడా అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనని ప్రారంభించి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూసాం ఈ రాష్ట్ర పరిస్థితి. ఆయన అనుభవంతో విడిపోయిన మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని అందరూ ఆశించి ఆయనకు అధికారాన్ని ఇచ్చినప్పటికీ చివరికి ఏ వైపున మనకు తీసుకెళ్తున్నారు, మనల్ని తీసుకెళ్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2 ఏళ్ల తర్వాత ఆయన స్టార్ హోటల్కి కాపురం పెట్టి, స్టార్ హోటల్లో కాపురం పెట్టి స్టార్ హోటల్ నుంచి రాజకీయాన్ని పరిపాలనని చేసే పరిస్థితికి ఈ రాష్ట్రం చేరుకుంది. ప్రజలు అభివృద్ధి చెందుతారనుకుంటే పార్టీలోని నాయకులు వారి జీవన శైలి అభివృద్ధి చెందిన విషయం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మొన్నే పత్రికల్లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ప్రస్తుతం పార్క్ హయత్లో ఉంటూ ఆయన అక్కడి నుంచి తన కుటుంబంతో అక్కడ ఉంటూ అక్కడి నుంచి నడిపిస్తూ ఉన్నారని చెప్పి. ఎందుకు చెప్తా ఉన్నానంటే అధికారం ఆయనకి ఇచ్చిన తర్వాత ప్రజలకి ఏది అవసరమో చూడకుండా కనీసం ప్రాధాన్యాల్ని ఫిక్స్ చేసుకోకుండా ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నారు, దేనికి ప్రయారిటీ ఇస్తున్నారనడానికి అది ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా తీవ్రమైన ఎండలు, వేసవి వల్ల నీటి ఎద్దడి పెరిగిపోయి గుక్కె నీళ్లు దొరకని పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ ఇవాళ పత్రికల్లో చూశాను, కనీసం తూర్పుగోదావరి జిల్లాకి వేసవి నీటి ఎద్దడి ప్రణాళికని సిద్ధం చేసి నీటిని సరఫరా చేయడానికి ₹1 కూడా విడుదల చేయలేదండి. ఇటు తీర ప్రాంత గ్రామాలు కానివ్వండి, అటు మెట్ట ప్రాంత గ్రామాలు కానివ్వండి, తాగునీటి సమస్యతో అల్లాడిపోతూ ఉన్నాయి. మే నెల దాదాపుగా 3వ వారంలోకి వచ్చాం. ఇంకో వారం 10 రోజుల్లో ఎండల తీవ్రత తగ్గిపోతుంది. ఇప్పటిదాకా మంచినీళ్ళు ఇవ్వలేదు ఆయన. ఆయన ప్రయారిటీ ఏంటంటే గోతులు తీయడం, ఇంకుడు గుంటలు తీసే కార్యక్రమంలో ప్రభుత్వం బిజీగా ఉండి గొంతులు జరిపే కార్యక్రమాన్ని మర్చిపోయింది. ఎంత దారుణమైన కండిషన్ అంటే చివరికి ఎక్కడైతే గోదావరి ప్రవహిస్తుందో ఆ పక్క గ్రామాలకు కూడా మంచినీళ్ళు దొరకని పరిస్థితి ఉంటే అడిగే నాదుడు లేడు, పట్టించుకున్నవాడు లేడు. మొన్న జరిగిన మన తూర్పుగోదావరి జిల్లా మహానాడులో మాత్రం పోలవరం ప్రాజెక్టు 18 కల్లా పూర్తయిపోతుందని, నీళ్ళు ఇచ్చేయాలని తీర్మానం చేశారు. అంటే ఏది అవసరం, ఇమీడియట్గా ఏం చేయాలి అనేది పట్టించుకున్న పాపన పోవట్లేదు. మేమేం చెప్తున్నామంటే పోలవరం ప్రాజెక్టు మీరు 18 పూర్తి చేసినా 19 పూర్తి చేసినా తరతరాలుగా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం, బాగానే ఉంది. కానీ ముందు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మీరు తీర్మానాలు చేయండి అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ ఈ 13 జిల్లాల రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఇళ్లకి, బలహీన వర్గాల ఇళ్లకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చెప్పారంటే లేదు ఇవన్నీ బోగస్ కాబట్టి మేము ప్రస్తుతానికి ఆపేస్తున్నాం, మొత్తం అన్నీ కూడా తనిఖీలు చేయించి అప్పుడు మీకు బిల్లు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పరీక్షలు, తనిఖీలు చాలా చేశారు. చేసి ఏం చెప్పారంటే 84% కరెక్ట్గా ఉన్నాయి, 16% మాత్రం అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు. మరి 84% కన్నా మీరు బిల్లులు ఇచ్చారా? ఎందుకు మీరు హౌసింగ్ బిల్లులు చెల్లించట్లేదు? అప్పు సప్పు చేసి నిలవడానికి నీడ కూడా లేని పరిస్థితిలో ఉన్న ఇళ్లను కూలగొట్టుకుని ఇవాళ చెట్టు కింద, పుట్ట కింద, పంచంలోని బతుకుతున్న పరిస్థితిలో కొన్ని లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.
వాళ్ళకి బిల్లులు చెల్లిస్తారా లేదా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరంటే ఇల్లు లేకపోతే పార్క్ హయత్ హోటల్లో ఉంటారు. మరి ఇల్లు లేని 6 లక్షల మంది ఎక్కడ ఉండాలి? ఏ హోటల్లో ఉండాలి? పోనీ హోటల్లో వాళ్ళకు కూడా రూములు అవి తీసి బిల్లులు కడతానంటే మాకు అభ్యంతరం లేదు. మీరు హౌసింగ్ సంబంధించి ఎందుకు మీరు బిల్లులు చెల్లించట్లేదు? హౌసింగ్ సంబంధించి ఏం చేశారా అంటే వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన హౌసింగ్ ప్రాజెక్టులకి ఇన్నాళ్ళకి పూర్తయితే ఎన్టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకుని మీరు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. అవునా కాదా? మరి మీరేం చేశారు? కొత్తగా అంబేద్కర్ జయంతి నాడు 6 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తూ మేము శ్రీకారం చుట్టామని చెప్పి ప్రకటన చేశారు. ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? పాత బిల్లులు ఎక్కడెక్కడ ఇచ్చారు? మీరు అనౌన్స్ చేయండి, రేపు మహానాళ్ళు అనౌన్స్ చేయండి. క్షేత్రస్థాయిలో మంచినీళ్ళు లేవు, ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వట్లేదు, రేషన్ లేదు. ఈ పరిస్థితులు ఉంటే మీరు ఇవన్నీ వదిలేసి వేరే తీర్మానాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. మసిపూసి మారేడికాయ చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఒకటొకటిగా అర్థం చేసుకుంటున్నారు మీరు ఇచ్చిన హామీలు, దాని వెనకాల ఉన్న మతలబులన్నీ జనం. మేము అందుకే చెప్తున్నాం, రేపు మీ మహానాడులో ఎప్పటిలోపు ఈ రాష్ట్రంలో పెండింగ్ హౌసింగ్ బిల్లుల్ని క్లియర్ చేస్తారో మీరు అనౌన్స్ చేస్తారా లేదా? అది చెప్పండి ఫస్ట్. రేపు మీ మహానాడులో రేషన్ కోసం ఇంటిల్లిపాది లైన్లో నుంచోవాలా లేదా? మీ పథకం ఏంటి, మీ స్కీమ్ ఏంటి చెప్పండి. ఇంతకుముందు ఇంట్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి వేలిముద్ర వేస్తే మీ రేషన్ ఇచ్చేవారు. వాళ్ళు ఇంటిల్లిపాది వెళ్ళి లైన్లో నుంచోవాలని చెప్పి చెప్తున్నారు. అది సాధ్యమా? దాని పథకం ఏంటి, ఆ కథ ఏంటి, దాని గురించి చెప్పండి మహానాడు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు వదిలేసి, ఏం జరుగుతుందో ప్రజలకు ఏం కావాలో అవన్నీ వదిలేసి మీరు అమరావతి కడతాం, లేదంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోపే అక్కడ తెలంగాణలోని అటు కృష్ణానది మీద, గోదావరి నది మీద బ్రహ్మాండమైన అక్రమ నిర్మాణాలని, అక్రమ ప్రాజెక్టులని కేసీఆర్ టేకప్ చేశాడు. వాటిని అడ్డుకోవట్లే. మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఈ రాష్ట్రాన్ని? మా ప్రాధాన్యం అయితే క్లియర్గా చెప్తున్నాం, ప్రజల సమస్యలు. తాగునీళ్లు లేవు, హౌసింగ్ బిల్లుని క్లియర్ చేయట్లేదు, మళ్ళీ నిన్నటి నుంచి పవర్ కట్ ఇచ్చారు. అన్ని చోట్ల కూడా రోజుకి 2 నుంచి 4 గంటల సేపు పవర్ కట్ చేస్తున్నారు. మీరేం చెప్పారు? 24/7 ఒక్క నిమిషం పోకుండా కరెంట్ ఇస్తామని చెప్పారు. పవర్ కట్లు ఎందుకు మొదలైనాయి మరి? అది మీ వైఫల్యమా? లేదంటే అనౌన్స్ చేయండి అఫీషియల్గా. దొంగచాటును ఎందుకు కట్ చేస్తారు? ఇది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైనా చేస్తే పారదర్శకంగా చేయండి, అఫీషియల్గా అనౌన్స్ చేసి పవర్ కట్లు ఇవ్వండి. అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా మరో విషయం ఏంటంటే లాండ్ ఆర్డర్. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద వేధింపులు పెరిగిపోయినాయి ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో. అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ మీద, మాట వినని వాళ్ళ మీద, లేదంటే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే పద్ధతి నడుస్తూ ఉంది ఈ జిల్లా మొత్తం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము చెబుతున్నాం. అధికారంలో ఉన్నాం కనుక వేధిస్తాము, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతామని అంటే భయపడిపోయి కార్యకర్తలందరూ పచ్చ జెండాలు, పచ్చ కండవాలు కప్పుకుంటారని మాత్రం అనుకోవద్దు. అధికారంలో ఎవరన్నా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మీ బెదిరింపులకి కార్యకర్తలందరూ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ భయపడిపోతారంటే మాత్రం అది అవాస్తవం. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇదే విధంగా కొనసాగితే మాత్రం తప్పకుండా పార్టీ పరంగా మేమేం చేయాలో అది కూడా నిరసనలు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతాంగానికి సంబంధించి ధాన్యం కొనుగోలులో 100 కోట్ల రూపాయలు మాయమవుతూ ఉన్నాయి, పక్కదారి పడుతున్నాయని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గత 4 రోజులుగా చెబుతూనే ఉన్నాం. పర్చేజ్ సెంటర్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి నిరూపిస్తూ ఉన్నాం. మండపేటలో అక్కడ మా కోఆర్డినేటర్ లీలాకృష్ణ గారు, ఇతర నాయకులు పాపారెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులందరూ వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా అక్కడ అన్నీ కూడా రైస్ మిల్లర్ల హయాంలో నడుస్తున్నాయి, వారి చెప్పు చేతల్లో నడుస్తున్నాయి పర్చేజ్ సెంటర్లు అని చెప్పి నిరూపణ చేయడం జరిగింది. అది చేస్తే ఆఫీసర్లను నెచ్చగొట్టి వాళ్ళని కించపరిచారంటగా దాని మీద ఒక కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేశారు. మేమేం అడుగుతున్నామంటే ఈరోజు
ఈ రైస్ మిల్లుల వ్యవహారం మాకు అనవసరం. రైతాంగం వ్యవహారం కావాలి మాకు. రైతులకు గిట్టుబాటు ధర కావాలి. మీరు ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టారో, ఏ పథకం ద్వారా అయితే రైతులకు మేలు చేస్తామని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ, హ్యాండ్లింగ్ ఛార్జెస్ కానీ, స్టిచ్చెస్ ఛార్జెస్ కానీ ఇస్తామన్నారో అవన్నీ రైతులకు అందాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీరు చెప్పిన ప్రకారం ఒక టన్నుకి 300 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామన్నారు. 8 కిలోమీటర్లు దాటితే 5 రూపాయలు పెంచుతామని చెప్పారు కిలోమీటర్కి. అది కాకుండా 32 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్గా, స్టిచ్చింగ్ ఛార్జెస్గా చెల్లిస్తామని చెప్పారు. కానీ రైతు నుంచి డైరెక్ట్గా కొనకుండా మీరు నేరుగా ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ధాన్యం తీసుకొచ్చి రైస్ మిల్లర్లే ఇక్కడ పుస్తకాలు రాయించి ఒక్కొక్క రైతు 1000 క్వింటాలు 2000 క్వింటాలు అందించినట్టుగా పర్చేస్ సెంటర్లో పుస్తకాలు రాయించి దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ, ఇతర ఛార్జీలు కానీ మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అవినీతి చేస్తున్నారని చెప్పి మేము చెబుతున్నాం స్పష్టంగా. దీని వెనకాల ఎవరున్నారని ఆరా తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. విజిలెన్స్ నివేదికలు ఇచ్చింది, ఆ నివేదికలు ఏమైపోయినాయి? మేము చెప్తున్నాం, ఈ మొత్తం రైతులకు అందాల్సిన ఈ రాయితీ సొమ్ము ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి, అవినీతి జరుగుతోంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి, చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. నేను ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా ఇవాళ చెప్పదలుచుకున్నాం. ఈ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి కస్టమ్ మిల్లింగ్ చేయిస్తున్నారు. దాంట్లో 25% బ్రోకెన్ రైస్, అంటే నూకలు ఉన్నా పర్వాలేదని చెప్పి ఎలవ చేశారు మీరు. ఈ రైస్ ఎక్కడికి వెళ్తుంది? పీడిఎస్కి. పీడిఎస్ అంటే మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందుతుంది. అంటే మీరిచ్చే పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో 25% నూకలని, మీరిచ్చే రూపాయి బియ్యంలో, కేజీ బియ్యంలో 1/4 కేజీ నూకలు ఇస్తున్నారని అర్థం. 25% బ్రోకెన్ రైస్ ఎలా అలౌ చేస్తారండి అసలు? మీరు రూపాయికి బియ్యం ఇస్తున్నారా, రూపాయికి నూకలు ఇస్తున్నారా? ఈ సంగతి తేలాలి ఫస్ట్. నాణ్యత లేని బియ్యం ఎందుకు అందుతున్నాయి ప్రజలకి? మళ్ళీ దానికి ఇంటిల్లిపాది వెళ్ళి లైన్లో నుంచోవాలి, క్యూలో కట్టాలి.